Hello everyone, welcome back to my YouTube channel Anusha Pita. In this video, I have discussed about what are the documents required for the AP Policy counseling and ఏ ప్రాసెస్ని యూజ్ చేసి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, అసలు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అండ్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ త్రూ ఆన్లైన్ మోడ్. అంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళక ముందు పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్లో పే చేయాలి. దాని డేట్స్ వచ్చేసి 24th May 2024 టు 2nd June 2024 వరకు డేట్ ఇచ్చారండి. ఈ మధ్యలో మాత్రమే మీరు అమౌంట్ని పే చేయాలి. అలాగే ఓసీబీసీ క్యాండిడేట్స్కి 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్. ప్రాసెసింగ్ ఫీ కెన్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసైనా, డెబిట్ కార్డ్ యూజ్ చేసైనా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసైనా చేయాలి. అలాగే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆ కాపీని ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఇది యూజ్ అవుతుంది. అలాగే పేమెంట్ అనేది మొబైల్ ఫోన్లో చేయడం అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే పేమెంట్ ప్రాసెసింగ్ అనేది మిడిల్లో ఆగిపోయి మీ అమౌంట్ అయితే కట్ అయిపోతాయి, కానీ అక్కడ పేమెంట్ అనేది జరగదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉండడానికి డెస్క్టాప్లో కానీ ఆర్ ఎనీ నెట్ సెంటర్లో కానీ పే చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్కి అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మెయిన్గా ఇప్పుడు ప్రాసెస్ చేశారు, ఫీ పేమెంట్ చేశారు కదా, ఆ రిసిప్ట్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఏపీ పాలసీ 2024 హాల్ టికెట్ని అయితే కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఏపీ పాలసీ 2024 ర్యాంక్ కార్డ్. ఇదేంటంటే మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ ఇంకా మీకు ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఒకటి వస్తుంది కదా, ర్యాంక్ కార్డు, అదే అనమాట. నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ మార్క్స్ మెమో. ఇదేంటంటే మీకు ఇప్పుడు నాకు తెలిసిన లాంగ్ మెమో వచ్చి ఉండదు, అందుకనే సో మీకు షార్ట్ మెమో వచ్చేసే ఉంటుంది. ఆ మార్క్స్ మెమో పెట్టుకోవాలి మీ దగ్గర. నెక్స్ట్ 4th to 10th స్టడీ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీ దగ్గర కానీ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇదేంటంటే 7 years నుంచి మీరు ఒకే ప్లేస్లో ఉండి చదువుతున్నారు ఆర్ ఒకే ప్లేస్లో ఉంటున్నారని చెప్పడానికి ఇది మీ దగ్గర ఉన్న సచివాలయంలో ఇస్తారు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఒకవేళ ఇది కూడా కుదరకపోతే ఫాదర్ ఆర్ మదర్ అంటే 10 years నుంచి అక్కడే ఉంటున్నారని చెప్పడానికి ఇంకొక గ్రామ పంచాయతీలో ఉంటుంది, అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని, అంటే మీరు ఇక్కడే ఉంటున్నారని చెప్పడానికి ఉంటుంది. ఈ రెండు ఏ సిచ్యువేషన్లో తీసుకుంటే మీకు ఒకవేళ 4th to 10th స్టడీ సర్టిఫికేట్ కనుక లేకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళినా వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2024 to 25 ఫర్ మీ సేవ్. మీరు ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ అయితే మీకు రిజర్వేషన్ కావాలి, అంటే మీరు ఒకవేళ మీ ఫాదర్ కానీ మదర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీకు స్కాలర్షిప్ రాదు కదా, అలాంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ మీకు స్కాలర్షిప్ కావాలి, రిజర్వేషన్ కావాలి అనుకుంటే ఓసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలాగే నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. మీకు ఒకవేళ ఇది కూడా సేమ్ అంతే, మీకు పేరెంట్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మీకు ఎలాగో రియంబర్స్మెంట్ రాదు కదా. సో పేరెంట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోతే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఇప్పటికిప్పుడే అవ్వదు కాబట్టి మీరు మీ రేషన్ కార్డ్ని జిరాక్స్ తీసుకుని ఒరిజినల్ రేషన్ కార్డ్ అలాగే జిరాక్స్లు తీసుకెళ్ళండి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అందరూ తీసుకెళ్ళాలి. బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అంటే ఓసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలానో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అలా తీసుకెళ్ళాలండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అంటే టీసీ స్కూల్లో ఇస్తారు కదా మీకు టీసీ, అది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. మీరు ఒకవేళ అంటే తెలంగాణ నుంచి వచ్చి ఇప్పుడు ఏపీలో చదువుకోవాలి అనుకుంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, అది తెచ్చుకోవాలి. నెక్స్ట్ పీడబ్ల్యూడి క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్ మైనారిటీ ఆర్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. అంటే మీకు ఒకవేళ స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ ఇలాంటి ఏమన్నా సపరేట్ సర్టిఫికేట్స్ ఉంటే మీకు రిజర్వేషన్ కొంచెం ఎక్కువ ఉండడానికి ఉంటుంది. అలాగే మీ కౌన్సిలింగ్ డేట్స్ కూడా సపరేట్గా ఉంటాయి.
ఇప్పుడు వాట్ ఆర్ ది డేట్స్ అంటే మీరు ఏ డేట్ లో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వస్తే ఏ రోజు వెళ్ళాలి అని చెప్పేసి ఇదనమాట. షెడ్యూల్ ఫర్ డీసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్. మీరు మీకు ఇచ్చిన డేట్ లో రిపోర్టింగ్ టైం అనేది 9 AM కంటే ముందే వెళ్ళిపోవాలి. 9 కల్లా మీరు ఆ కాలేజ్ దగ్గర రెడీగా ఉండాలి సర్టిఫికేట్స్ తీసుకుని. అలాగే ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ అని 2 or 3 కాపీస్ దగ్గర పెట్టుకోండి. అలాగే రేషన్ కార్డు కూడా తీసుకెళ్ళండి. ఇఫ్ ఎనీ సిచ్యుయేషన్స్ మీకు కావాల్సి వస్తే అప్పటికప్పుడే దొరకదు కదా, సో మీ దగ్గర పెట్టుకోండి. 27/5/2024 ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు ఈ మధ్యలో ఈ రోజు వెళ్ళాలి 27న. అలాగే 28th May 12,001 ర్యాంక్ నుంచి 27,000 వరకు 28న వెళ్ళాలండి. అలాగే 27,001 ర్యాంక్ నుంచి 43,000 వరకు 29th May వెళ్ళాలి. 43,001 నుంచి 59,000 వరకు 30 May వెళ్ళాలి. 59,001 నుంచి 75,000 వరకు 31st May వెళ్ళండి. 75,001 నుంచి 92,000 వరకు June 1st వెళ్ళండి. అలాగే 92,001 నుంచి 1,08,000 వరకు June 2nd వెళ్ళండి. అలాగే 1,08,001 నుంచి అప్ టు లాస్ట్ ర్యాంక్, ఇంకా లాస్ట్ డే అనమాట, ఇది June 3rd వెళ్ళండి. అలాగే మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలని ఒక డౌట్ ఉంటుంది కదా, ఒకవేళ బీసీ ఓసీ క్యాండిడేట్స్ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే ఎలెక్షన్ 1 ఫాలో అవ్వండి. అందులో మీకు ఉంటది అంటే మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ అని చెప్పేసి అందులో ఉంటది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎలెక్షన్ 2 ఫాలో అవ్వండి, ఇందులో మీకు సపరేట్ గా ఉంటది. ఒకవేళ ఎవరైతే క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా ఇవన్నీ ఉన్నారో వాళ్ళకి సపరేట్ డేట్స్ ఉంటాయండి. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడలో ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. వాళ్ళకి అక్కడ మాత్రమే జరుగుతుంది కౌన్సిలింగ్. అలాగే ఫస్ట్ ర్యాంక్ నుంచి 40,000 ర్యాంక్ వరకు ఎన్సీసీ క్యాండిడేట్స్ కి 31st May ఉంటది. అలాగే ఆంగ్లో ఇండియన్ కి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 31st May కి వెళ్ళాలి. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 60,000 వరకు 1st June వెళ్ళాలి. ఎన్సీసీ వాళ్ళు 40,001 నుంచి 80,000 వరకు June 1st వెళ్ళండి కౌన్సిలింగ్ కి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు 60,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు June 2nd వెళ్ళండి. ఎన్సీసీ వాళ్ళు 80,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు June 2nd వెళ్ళండి. అలాగే స్కోర్ట్స్, క్యాప్, పీడబ్ల్యూడి అండ్ ఇంకేమన్నా గైడ్స్ ఉంటే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 3rd June వెళ్ళండి. మీకు గుర్తుంది కదా, ఎన్సీసీ వాళ్ళు కానీ ఏదన్నా స్పోర్ట్స్ కోటా వాళ్ళు కానీ వాళ్ళు కంపల్సరీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కే వెళ్ళాలి కౌన్సిలింగ్ కి. నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఇదేంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు పెట్టుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 వరకు 31st May నుంచి June 1st వరకు పెట్టుకోవాలి. ఈ ఒక్క రోజే గ్యాప్ ఉంటుందండి మీకు, ఈ 2 days. అలాగే 50,001 నుంచి 90,000 వరకు June 2nd నుంచి June 3rd వరకు పెట్టుకోండి. 90,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 4th June నుంచి 5th June వరకు పెట్టుకోండి. ఒకవేళ మీరు ఆప్షన్స్ కానీ చేంజ్ చేసుకోవాలంటే మీకు ఒక రోజు ఇస్తారు, అదే June 5th అండి. సీట్ అలాట్మెంట్ అనేది June 7th వచ్చేస్తుంది. అంటే మధ్యలో ఒక 1 day గ్యాప్ తీసుకుని మీకు ఏ కాలేజ్ వచ్చిందని చెప్పేసి సీట్ అలాట్మెంట్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ కనుక చేంజ్ చేయాలనుకుంటే దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ కి మీ వ్యాలిడ్ ప్రూఫ్ అంటే మీ ర్యాంక్ కార్డు ఇలాంటివి తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేస్తారు. మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత ఫ్రీజ్ చేయకండి, ఎందుకంటే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి కుదరదు. మీరు ఇంకా ఇదే ఫైనల్, ఇంకా నేను కాలేజెస్ ఏది చేంజ్ చేయను అనుకుంటే మాత్రమే ఫ్రీజ్ చేయండి. మీరు ఆప్షన్స్ పెట్టి సేవ్ చేసిన తర్వాత మీరు లాస్ట్ డేట్ వచ్చిందంటే, అంటే మీ ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను కదా ఈ డేట్స్ లో సెలెక్ట్ చేసుకోవాలని, ఆ మధ్యలో అంటే ఆ డేట్ అంటే కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్ గా వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది.
మీకు ఏది కావాలి కంపల్సరీ అనుకుంటేనే వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు సిల్లీగా సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది, అప్పుడు మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సీట్ అలాట్మెంట్ అనేది ఈ వెబ్సైట్లో ఇస్తారు. నేను ఇది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. June 7th వస్తుందని చెప్పాను కదా, 6 PM అంటే ఈవినింగ్ 6 తర్వాత వస్తుంది మీకు. ఈ లింక్లోకి వెళ్ళి లాగిన్ ఐడి క్లిక్ చేయండి. అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇస్తే క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అందులో మీకు ఏ కాలేజ్ వచ్చింది ఏంటి అనేది చూపిస్తుంది క్లారిటీగా. నెక్స్ట్ ట్యూషన్ ఫీ. మీరు ఒకవేళ ర్యాంక్ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోతే నేను చెప్పాను కదా రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి, అలాగే వాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కింద ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ పెట్టుకుంటే వాళ్ళకి రియంబర్స్మెంట్ అనేది 4700 అనమాట ట్యూషన్ ఫీ. అది కాకుండా ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గొడ్లవల్లేరు కాలేజ్ ఉంది కదా, ANM అండ్ VVRSR, ధనేకుల, ఇలాంటి కాలేజెస్ పెట్టుకుంటే మీ ట్యూషన్ ఫీ వచ్చేసి 25,000 అండి పర్ యానం, అంటే 1 ఇయర్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుష పీత. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.